హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. పొద్దున్నే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. పొద్దున్నే కాదు, టైం వచ్చేసి 9 అయిందండి. జస్ట్ నేను బ్రష్ చేసుకున్నాను, ఇంకా రెడీ అవ్వలేదు. ముందు బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ వాటర్ కూడా తాగేసాను. ఈరోజు వెయిట్ చెక్ చేసుకోలేదు, చిరాకు వచ్చేసింది. అదే వెయిట్ చూపిస్తుంది, అందుకే ఈరోజు చెక్ చేసుకోలేదు. మండే నుంచి కొత్త డైట్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడైతే చెక్ చేసుకుంటానండి. ఈరోజు వచ్చేసి సాటర్డే, అందుకే ఎక్కువ వీడియో అయితే షూట్ చేయట్లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్లు అయితే వేసుకుంటున్నాము. నేను పెసరట్లు ఎలా వేస్తాను అన్నది మీ అందరికీ చూపిస్తాను. మనం కొంచెం అన్ని డిఫరెంట్గా చేస్తాం కదా, ఈ పెసరట్లు కూడా డిఫరెంట్గానే చేస్తాము. ఒకసారి చూపిస్తాను మీకు. ఆల్రెడీ పల్లీలు ఉంటాయి కదా, వేరుశనగ గుళ్ళు అయితే ఫ్రై చేస్తాను చట్నీ గురించి. సో ఇప్పుడు పెసరట్లకి చూపిస్తా. ఇంకా పెసరట్లు కూడా హెల్దీగా చేసుకుందామని చెప్పేసి పాలకూరను కూడా యాడ్ చేస్తున్నాను. పాలకూరలో మంచి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కదా, అలాగే పెసరలోని ప్రోటీన్ ఉంటుంది కదా. మార్నింగ్ హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే పొట్ట ఫుల్గా భలే అనిపిస్తుంది. ఇంకా అందరూ పెసరట్లు ఎలా వేసుకుంటారో సేమ్ అలానే, కాకపోతే నేను ఎక్స్ట్రా పాలకూర అనేది యాడ్ చేశాను. అలాగే ఒక పించ్ అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, అలాగే పెసరలోనేమో కొంచెం ఒక స్పూన్ బ్రౌన్ రైస్ వేసి నైటే నానబెట్టేశాను. సో అవన్నీ కూడా మిక్సీలో వేసేసుకుని మనం రుబ్బేసుకోవడమే. ఇంకా చట్నీ కూడా రెడీ చేసేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు వచ్చేసి మార్నింగే ఫ్రై చేస్తాను అనమాట. ఇంక ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసామంటే ఇంకా చక్కగా అది కూడా మిక్సీ పెట్టేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది. కానీ పెసరట్లకి అల్లం చట్నీ ఉంటే బాగుంటుంది, కానీ మా హస్బెండ్ వేరుశనగ గుళ్ళు చట్నీ చేయమంటారు, అల్లం చట్నీ కూడా చేయమంటారు. ఇంకా 2 చట్నీలు చేసే కంటే కూడా ఒక చట్నీ చేయడమని చెప్పి వేరుశనగ గుళ్ళు చట్నీ అయితే చేసేసాను. పెసరపిండి చూసారు ఎంత కలర్ఫుల్ గా భలే ఉందో, గ్రీనరీ గాని. ఇప్పుడు ఓన్లీ పెసలే వేస్తున్నాను కదండి. ఈ పెసల పిండి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఫస్ట్ మనం రుబ్బిన పిండి అయితే గ్రీన్ కలర్ లో భలే అందంగా కనిపిస్తుంది. రెండోసారి రుబ్బిందేమో నార్మల్ కలర్ లో అనిపించింది అనమాట. కానీ టేస్ట్ వైజ్ అయితే చూడక్కర్లేదండి, టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంచకడగా మనం ఆకుకూర తిన్నట్టు అయిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు అన్నమాట. చట్నీ కూడా రెడీ చేసేసాను. చక్కగా తాలింపు పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఎంత కష్టపడి ఒక చట్నీ చేసినా కానీ మా హస్బెండ్ డైలాగ్ ఏంటంటే, అయ్యో అల్లం చట్నీ చేయాల్సింది అనేసి అంటారు. మనం తినే 2 అట్ల కోసం 2 చట్నీలు చేయాలంటే చాలా కష్టం అన్నమాట. ఇంక ఈ చట్నీనే కొంచెం తాలింపు పెడితే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అని చెప్పి తాలింపు కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఒక పని అయితే అయిపోయిందన్నమాట. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఒకసారి నీట్గా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయామనుకోండి, తర్వాత ఎమ్మిగా అట్లు వేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న అంట్లన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసి అప్పుడు నేను బాత్కి అయితే వెళ్తాను. ఈ లోపల మనకి పార్సల్స్ ఏవి వచ్చాయంట, అవి తీసుకుందాము. మొన్న షూ ఆర్డర్ పెట్టామని చెప్పాను కదండి, పూమా షూస్, మేబీ అవే అనుకుంటా. ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ. ఆర్డర్ పెట్టాం కదండి షూ, అవి అయితే వచ్చినాయి అన్నమాట. అవి చూపిస్తాను మీకు, కాస్ట్ ఎంత పడుతుంది ఏంటి అన్నది కూడా. చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి, మనకి షాప్లో కంటే కూడా ఆన్లైన్లోనే తక్కువకి వచ్చాయి. ఒక 2 pairs అయితే ఆర్డర్ పెట్టాము. ఇంక నేనైతే బాత్ చేశాను, హెడ్ బాత్ చేశాను. ఈరోజు సాటర్డే కదా, ఇంకా రెడీ అయిపోయాను అనమాట. రెడీ అవ్వడం అంటే ఇంకా హెయిర్ సెట్ చేసుకోవాలి. సో ముందైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. 11 అవుతుంది, కరెక్ట్గా 11 అయింది అన్నమాట టైం వచ్చేసి. ఇది బ్రేక్ఫాస్ట్ అంటారో, లంచ్ అంటారో, బ్రంచ్ అంటారో ఏమీ తెలియదు అన్నమాట. ఇలా అయితే ఉంది. సాటర్డే సండే వచ్చిందంటే బాగా లేట్ అయిపోతుంది. ఇంకా కొంచెం ఎర్లీగా ఫినిష్ చేసుకోవాలి. టైం చూస్తే 11 అయిపోయింది. త్వరగా అట్లయితే వేసేయాలి. ఈ రోజు ఏమైందో తెలీదు, బాత్ చేసి వచ్చిన తర్వాత ఏదో లోన్లీ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అన్నమాట. ఎందుకో తెలీదు, నాకు ఏడుపు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అంతేనండి, ఏం ఆలోచిస్తామో తెలీదు, వితౌట్ ఎనీ రీజన్ అన్నమాట. అలా కళ్ళలో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. అలా ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు ఊరికే కళ్ళల్లోంచి వాటర్ కారిపోతున్నాయి అన్నమాట. అప్పుడు మా హస్బెండ్ అంటున్నారు, మీ అమ్మ గుర్తొచ్చిందా, ఇంటికి వెళ్ళిపోతావా, పంపించేనా అనేసి అడుగుతున్నారు. కాదు, అందుకోసం కాదు అని చెప్పేసి అన్నాను నేను. ఇంకో ఉల్లిపాయలు కట్ చేస్తున్నావు కదా, అందుకే వస్తున్నాయి అనుకుంటా, హెల్మెట్ పెట్టుకుని కట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. మనం కవర్ చేయక్కర్లేకుండా మా హస్బెండే కవర్ చేసేసారు. పెసరట్టు వేసిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, దాంతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. మా హస్బెండ్ ముందే చెప్పారు, పెసరట్లు వేయడం కాదు, దానిలో
దానిలో అల్లం ముక్కలు ఉల్లిపాయలు అన్ని కట్ చేసి వేయాలి అని చెప్పి లాస్ట్ టైం చెప్పాను కదండి, ఇవన్నీ కట్ చేయాలంటే బద్ధకం వచ్చి ప్లెయిన్ గా వేసేసానని చెప్పి, అందుకని ముందుగానే చెప్తున్నారన్నమాట, అన్ని వేస్తేనే తింటాను లేదంటే లేదు అని చెప్పేసి. ఇంకా మన బ్రంచ్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినేయడమే. ఇదిగోండి ఇప్పుడు అయింది మాట టిఫిన్ వేసుకోవడం. చెరొక 2 పెసరట్లు అయితే వేసేసుకున్నాం. ఇంక లంచ్ అది ఏం చెయ్యం కదా, అందుకని 2 వేసుకున్నాం అన్నమాట, అంటే బ్రంచ్ చేసేసినట్టు. సో ఇప్పుడు నాకు అసలు పెసరట్టు నచ్చదు, కానీ తప్పట్లేదు, తినాల్సిందే. మా హస్బెండ్ ఏమన్నారంటే ప్రతిరోజు రాజ్మా, శనగలు, బండ శనగలు ఇవన్నీ తింటున్నాం కదా, ఈ రోజు పెసలు ప్లెయిన్ గా తినకుండా పెసరట్లు వేసుకుని తిందాము అని చెప్పేసి అన్నారు. అలా తింటే కొంచెం టిఫిన్ తిన్న ఫీలింగ్ వస్తుంది, అది కూడా హెల్త్ కి మంచిదే కదా, డైట్ లోకే వస్తుంది, పెసరట్లు వేసే అని చెప్పేసి అన్నారు. అందుకని ఇలా పెసరట్లు అయితే వేసాను. ఇందులో పాలకూర వేసాం కాబట్టి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, పాలకూర వేసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. నాలా పెసరట్లు నచ్చని వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది, కానీ దీనికి అల్లం చట్నీ ఉంటే మంచి కాంబినేషన్ మాట. నేనైతే రెడీ అయిపోయింది, చక్కగా టిఫిన్ చేసేసి టైం వచ్చేసి 12 అవుతుంది అన్నమాట. ఇందాక కొన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి కదండి, అవి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. బ్రాండెడ్ షూస్ ఇవన్నీ కూడా, కాస్ట్ కూడా ఎంత పడ్డాయి కూడా చెప్తాను. లేట్ చేయకుండా త్వరగా ఇప్పేద్దాము. మనకి ఏమన్నా పార్సిల్స్ వచ్చేసాయంటే వెంటనే ఇప్పేయాలన్నమాట, అది ఇప్పేంత వరకు అసలు మనిషి అంత ఉండదు. సో ఇప్పుడు త్వరగా అయితే ఇప్పేద్దాము. ఇంకా పార్సిల్స్ అన్నీ కూడా మంచం మీద అయితే పెట్టేసనమాట. ఇంక ఇవైతే ఓపెన్ చేద్దాము. ఫస్ట్ అయితే షూ ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ మాత్రం మంచి భలే చేశారు బాబు. ఇవి నా షూనా మీవా? నాది కదా ఇవి, కానీ వేరే కంపెనీ ఇచ్చేసాడు, టానీ బ్లాక్. ఇవి నావండి, నా షూ అయితే వచ్చేమాట. మొన్న చూసాం కదా పూమా షూ మార్ట్లోని, అక్కడ చూసిన సేమ్, కాకపోతే కంపెనీ కొంచెం చేంజ్ ఏమో అని అనుకుంటున్నాను అనమాట. చేంజో లేదో చూడాలి, ఒకసారి నాకు సరిపోతే లేదో కూడా చూసుకుంటాను. కానీ మంచి క్యూట్గా భలే ఉన్నాయి కదా, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి. ఒకసారి వేసుకుని ట్రై చేద్దాము. ఇవి నార్మల్గా దీని కాస్ట్ వచ్చేసి 643 dirhams అండి ఇక్కడ డబ్బులు. మన ఇండియన్ కరెన్సీలో 13,000 దాకా అవుతుంది. కానీ ఇవి ఎంతకు వచ్చాయి అనుకుంటున్నారు? 320 dirhamsకి వచ్చాయి. 320 అంటే మన ఇండియన్ కరెన్సీ 7,000 వచ్చాయి, అంటే ఆఫ్ రేట్కి వచ్చింది. ఫుల్ రేట్ కూడా పర్లేదు, మనకి ఆఫ్ రేట్ అయితే పడ్డది. మొన్న షాప్లో చూసినప్పుడు ఇవి చాలా కాస్ట్ అని చెప్పి వచ్చేసాం కదా, ఆన్లైన్లో అయితే తక్కువ రేట్కి వచ్చినాయి. ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బడ్జెట్లో మనకి అన్ని మంచి బ్రాండెడ్ షూస్ అయితే దొరికేస్తున్నాయి అన్నమాట. లైక్ పూమా, చాలా ఇంకా అన్ని కంపెనీస్, చాలా కంపెనీస్ ఉన్నాయి. నాకు పెద్ద బ్రాండెడ్ గురించి అంత ఐడియా లేదు, కానీ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక షూ అయితే ఓపెన్ చేస్తాను. ఇది ఆల్రెడీ కవర్ అయితే ఓపెన్ చేస్తాను అన్నమాట, కంగారు వచ్చి. ఇది మా హస్బెండ్ షూ, పూమా. వావ్, ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడండి, సేమ్ అక్కడ చూసింది షాప్లో చూసాం కదా, సేమ్ అదే ఆర్డర్ పెట్టుకున్నాం. మన షాప్లో చూసినప్పుడు ఎంత కాస్ట్ ఇంచు సరిగ్గా గుర్తులేదు, కానీ ఇవి వచ్చేసి మనకి 280 dirhamsకి వచ్చినాయి అన్నమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఇవి కూడా అంతే 6,000 వరకు అవుతున్నాయి. చాలా తక్కువ కాస్ట్కి వచ్చినాయి అన్నమాట. భలే ఉన్నాయి కదా, దీని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి, భలే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి అయితే ఓపెన్ చేద్దాము. మా హస్బెండ్కి 2 షూ ఆర్డర్ పెట్టామని చెప్పాను కదండి, ఇది ఇంకొక షూ. ఇందాక ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశాను కదా, బ్లాక్ కలర్ది. ఇది కూడా పూమా కంపెనీనే ఆర్డర్ పెట్టాము. ఇవి వీళ్ళు ఏది పంపించారో చూడాలి. పూమానే వచ్చింది. వావ్, చాలా బాగున్నాయి. చూడండి, వైట్ మాట. ఇందక్కడ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కదా, ఇది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ మాట. ఇది కూడా చాలా బాగుంది. కింద కూడా పూమా అని రాసి ఉంది. మొత్తం బాగుంది, చాలా బాగుంది అసలు. దీని లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా తక్కువ కాస్ట్కి వచ్చినాయి అన్నమాట. ఇవి కూడా అంతే అండి, మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 6,000 పడింది. యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి 14,000 అనుకుంటా. ఇవి కూడా సగం రేట్లకు వచ్చినాయి. నాకైతే ఇవి క్యూట్ గా చాలా బాగా అనిపించింది అన్నమాట. భలే ఉన్నాయి కదా, వైట్ కలర్ కాంబినేషన్స్ అదిరిపోయింది.
మా హస్బెండ్ గురించి ఒక చిన్న వ్యాలెట్ ఆర్డర్ పెట్టానమాట. చిన్న జెంట్స్ యూజ్ చేస్తారు కదా, హ్యాండ్ పర్స్ లాగా, అది లెదర్ టైప్ మాట. చాలా క్వాలిటీగా చాలా బాగుంది, చాలా బాగుందన్నమాట. జెంట్స్ యూజ్ చేసేదన్నమాట ఇది. సో తన గురించి అయితే ఈ బ్యాగ్ ఆర్డర్ చేశాను. జస్ట్ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇందులో పెట్టేసుకుని, అన్నీ ఉంటాయి కదా, మొబైల్స్, పవర్ బ్యాంక్స్, ఇలాంటివన్నీ పెట్టుకుని తీసుకెళ్తారనమాట. ఇలా అయితేనే చాలా బాగుంది చూడడానికి, లెదర్ టైపు. ఒకసారి చూడు, నేను చెప్పాను కదా ఎలా ఉంది. అది కొంచెం పెద్ద అయిపోయిందా, సరిపోతుందా? కొంచెం పెద్ద అయిందా? కొంచెం పెద్ద సైజ్ అయింది. మా హస్బెండ్ రోజు ఆఫీస్కి తీసుకెళ్ళేది దీని మీద చిన్నదన్నమాట. ఇది పోలో బ్రాండ్ మాట. ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఒక 2000 రూపీస్ అయితే పడింది మన ఇండియన్ మనీలోని. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ పడ్డది. అదే కూడా ఆఫ్ రేట్లుగా వచ్చినాయి. భలే ఉంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. భలే ఉంది అన్నమాట, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ఏంటి అన్నీ బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నేను ఒక నైట్ డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను. లవ్ సింబల్ బాగుందండి, ఇది చాలా బాగుంది. లాంగ్ వచ్చింది అన్నమాట. పై టాప్ వచ్చేసి కొంచెం లాంగ్ వచ్చింది. నైట్ డ్రెస్ ఇచ్చి నైట్ డ్రెస్ బాగుంది కదా. దీనికి ఫ్యాన్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. సైజ్ ఏమో కొంచెం పెద్దదైపోద్దేమో అనిపిస్తుంది. కొంచెం XXL పెట్టేసుకున్నాను. XL సరిపోతుందేమో, మరి ఒకసారి ట్రై చేసి చాలకపోతే ఇంక రిటర్న్ పెట్టాలి. ఒకసారి చెక్ చేసుకుంటాను నేను. ఒక బ్యాగ్ ఆర్డర్ చేసామండి. ఇండియా వెళ్తున్నప్పుడు అది పాత బ్యాగ్ అయిపోయింది అన్నమాట. అందుకని చెప్పి ఒక బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి బ్యాగ్ కొంచెం చిన్నగా అంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కలితే పెద్దగా చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉందన్నమాట. బ్యాగ్ అయితే ఇదండి. మెయిన్గా ఏంటంటే బ్రాండెడ్ అన్నీ కూడా 60% ఆఫర్ అయితే పెట్టారన్నమాట. దట్టు ఏంటంటే ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తుంటే మళ్ళీ ఆఫ్ అయితే వస్తుందన్నమాట. దుబాయ్ ఎల్ అని చెప్పేసి ఒక కూపన్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ యాడ్ చేసుకుంటుంటే ఇంకా డిస్కౌంట్స్ వస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది కదా ఈ ఆఫర్ ఏదోని. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను అన్ని లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాగుంది. ఇంక ఇవన్నీ కూడా సర్దేసి ఒకసారి షూ అయితే ట్రై చేస్తాను. ఇవన్నీ సర్దేసి మనం బయటకు వెళ్ళాలి ఈరోజు షాపింగ్కి వచ్చేసి. ఈ ఆఫర్స్ అన్నీ కూడా మనకి దుబాయ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకి అయితే ఎలాంటి యూజ్ ఉండదు. సో దుబాయ్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ట్రెండియోల్ అని చెప్పేసి ఒక యాప్లోకి అయితే వెళ్తాము. చక్కగా మనకు కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. షూ అయితే చాలా కంఫర్ట్గా చాలా బాగుంది. షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. త్వరగా ఈరోజు సాటర్డే కదా, కొన్ని ఐటమ్స్ అన్నీ మనం సాటర్డే షాపింగ్ చేసుకుంటాం కాబట్టి త్వరగా వెళ్ళొచ్చేద్దాము. ఈరోజు షార్జా వెళ్దామని అనుకుంటున్నాము. ఎప్పుడు వెళ్ళే సూపర్ మార్కెట్కి కాకుండా షార్జా వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాము, చూసి అప్పుడు ఏదో డిసైడ్ అవుదాం ఎక్కడ కొద్దుకుని వెళ్దాము. ఇంకా సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దుబాయ్ మాల్కి అయితే వెళ్ళాలి. చిన్న పని ఉంది. సో ఈరోజు ఈ 2 కంప్లీట్ చేసుకోవాలి. అందుకే డే మొత్తం కూడా వ్లాగ్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఎప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉన్న షాపింగ్ అయితే వెళ్ళిపోతాం కదండి. ఈ రోజు షార్జా వరకు వెళ్దామనిపించింది. ఇది వచ్చేసి షార్జా సఫారీ మాల్ అండి. చాలా ఎక్కువ ఆఫర్స్ అయితే పెడతారు. మనం ఉండే ఏరియాతో పోల్చుకుంటే షార్జాలు అన్ని కూడా కొంచెం తక్కువ కాస్ట్ కి అయితే వస్తాయన్నమాట. అలాగే కూపన్ కోడ్స్ ఇవన్నీ ఇస్తారు. అక్కడ దూరంగా కార్స్ కనిపిస్తున్నాయి కదండి. మనం ఈ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసిన తర్వాత మనకి ఒక 100 dirhams అయినాయి అనుకోండి, 2 కూపన్స్ అయితే ఇస్తారు. మన లక్ బాగుంటే మంత్ కి ఒక కార్ అయితే గెలుచుకోవచ్చు. మనకేమీ అంత అదృష్టం లేదు కానీ ఏదో ఒక చిన్న ట్రయల్ మాట. మా హస్బెండ్ ముందే చెప్పేశారు తక్కువగా షాపింగ్ చెయ్యి అని చెప్పి. పెర్ఫ్యూమ్స్ చూడండి మందు సీసాల్లాగా ఎలా ఉన్నాయో. మనకి నచ్చిన ఫ్లేవర్ ని కొంచెం కొంచెంగా చిన్న చిన్న బాటిల్స్ లో వేసుకుని కొనుక్కోవచ్చు.
ముందు వెళ్ళగానే కళ్ళన్నీ కూడా ఈ ఆఫర్స్ బుక్ మీద అయితే పడిపోతాయి. IAS IPS కూడా ఇంత ఇంట్రెస్టింగ్ గా చదవము. ఈ ఆఫర్స్ బుక్ అయితే మొత్తం తిరిగేసేస్తాము. ఎయిర్ ఫ్రైయర్ అయితే ఆఫర్ పెట్టారండి. మా హస్బెండ్ కొనమంటే ఏమీ అవసరం లేదు అనేసి అంటున్నారు. మనం దేనికోసం వచ్చామో ఆ సామాన్లు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోదాము నడు అనేసి అన్నారన్నమాట. ఈసారి రైస్ అన్ని కూడా మంచి భలే ఆఫర్స్ పెట్టారు. బాస్మతి రైస్, సోనా మైసూరి ఇవన్నీ కూడా మంచి ఆఫర్స్ పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ డైట్ లో ఉన్నా గానీ ఒక బ్యాగ్ అయితే తీసేసుకున్నాము, నెక్స్ట్ టైం కి యూజ్ అవుతుందని చెప్పి. అవును, ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి అంటున్నారు. ఇందులోనే రకరకాల ఫ్లేవర్స్. పాలు వేసుకోవచ్చు, మన ఇష్టం, అది మనం ఎలా చేసుకుంటాం అన్నది. ఎందుకు బాగోవి, మంచి బ్రాండే కదా అన్నీ. అలాగే అంట బ్రూ తప్ప ఏమి తాగో. బూస్ట్ తాగమా, మనకి ఉన్న స్వీట్ తగ్గించుకోవాలి. హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా. మండే నుంచి ఫ్రూట్ డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం 1 వీక్ ఎగ్ డైట్ చేసాం కదండి, ఇంకొక 1 వీక్ సలాడ్ డైట్ చేసాం కదా. ఇంకా మండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు ఫ్రూట్ డైట్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. అందుకే ఈ వీక్ అంతా కూడా ఓన్లీ ఫ్రూట్స్ షాపింగ్ చేస్తున్నాము. రకరకాల ఫ్రూట్స్ అన్ని, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలు కూడా తీసేసుకుంటున్నాము. చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇది ఒక రకమైన ఫ్రూట్ ఏమో. కవర్ తీయి ఒకసారి. ఈ సూపర్ మార్కెట్ లో ముంజికాయలు కూడా కనిపించినాయి, కానీ వంకర టింకరగా ఉన్నాయన్నమాట. రామఫలమో లక్ష్మణ ఫలమో అంటారు, సీతాఫలం అయితే కాదు. కానీ కాస్ట్ చూసారా, కేజీ 1200 అంట. ఏం ఫ్రూట్ ఇదే? పనసకాయలో ఉంది కదా చూడడానికి. పనసకాయ శ్రీలంకదా. ఎండిపోయిన కొబ్బరికాయలు కూడా అమ్మేస్తున్నారు. ఇవి ఏంటో మరి డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఎలక్కాయలా? ఏంటది? వుడ్ అంటే చెక్కతో చేసిన యాపిల్. కేజీ 2000 రూపాయలు అంట పచ్చిమిరపకాయలు. ఏంటివి ఇలా ఉన్నాయి? ఎండిపోయిన పువ్వులా? పులి అని రసం ఉంది. రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు గుంటే ఆకులు ఇవి. సలరీస్ అంటే ఇవే తీసుకో. నేను సెలరీస్ అని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, కొత్తిమీరలా ఉంటుంది, ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది హెల్త్కి అని చెప్పాను కదండి. అవి ఇవే. బాడీ బిల్డర్స్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. ఎవ్రీడే తాగడం వల్ల వెయిట్ లాస్ త్వరగా అవుతాము. చూసారా మన ఇండియన్ వస్తువుల మీద ఎంత మమకారమో వీళ్ళకి. అట్టిపొల్ని అందమైన గాజు బీరువాలో భద్రపరిచేశారు. చాలా జాగ్రత్తగా కేరింగ్ గా చూసుకుంటున్నారు అన్నమాట. కేజీ 250 రూపాయలట. స్ప్రౌట్స్ లో ఏంటవి? ఇవి పెసల్లే కదా, రెడ్ కలర్ పెసల్లా ఉన్నాయి చూడు. బొబ్బర్లకు కూడా స్ప్రౌట్స్ వచ్చాయి. శనగలకి ఇక్కడ వచ్చినాయి స్ప్రౌట్స్. అసలు శనగలకి రావు కదా, ఇక్కడ వచ్చినాయి. కొంచెం డిఫరెంట్ కలర్లో ఉందంతే. ఇవి మిక్స్. ఇంకా మన షాపింగ్ అయితే అయిపోయిందండి. త్వరగా ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఫ్రూట్సే కదా అని అనుకున్నాము, మన బిల్లు వచ్చేసి 3000 రూపాయలు అయితే అయ్యింది. జాతకాలన్నీ చెప్పడానికి ఒక షాప్ నే అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. త్వరలోనే ఓపెన్ చేస్తారంట. మనోళ్ళకి జాతకాలు పిచ్చేమో అనుకున్నాను, కానీ వరల్డ్ వైడ్ మొత్తం కూడా జాతకాలు పిచ్చి అయితే ఉంది. ఇంక ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు కొనుక్కున్న సరుకులన్నీ కూడా ఫ్రిడ్జ్ లో సర్దేసుకుని నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా కొనుక్కోవాల్సినవి చాలా ఉన్నాయి. దెబ్బకి కందిపోయింది ఫేస్ అంతా కూడా ఎండకి. ఇంటికైతే వచ్చేసామండి. ఇవన్నీ సర్దేసుకోవాలి త్వరగాని. ఇదిగోండి, ఈ వారం ఎన్నుకున్నావో చూడండి. కీరాసు, చికెను, క్యారెట్, ఇవి అవేవో ఫ్రూట్స్, ఆనియన్స్, యాపిల్స్, స్ప్రౌట్స్లో 2 రకాలు. అది ఉప్మా రవ్వ. ఉప్మా చేసుకోమో ఏడమో. ఇప్పుడైతే డైటింగ్ అని చెప్పాము, అయినా కానీ ఆఫర్ పెట్టాడని చెప్పి తెచ్చేసన్నమాట. ఇవేమో నిమ్మకాయలు. అలాగే కొంచెం పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఈ సోప్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఆ పింపుల్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని చెప్పేసి ఆఫర్ పెట్టాడు, అందుకని ఈ సోప్స్ కూడా తీసుకున్నాము. ఫ్రూట్ డైట్ స్టార్ట్ చేస్తామని చెప్పాను కదండి, అందుకని చెప్పి ఆరెంజెస్, ముంజికాయ కూడా తీసుకున్నాం అన్నమాట. దీని కాస్ట్ చూడండి, ఒక ముంజికాయ
పుచ్చకాయ వచ్చేసి 70 రూపాయలు, కోతంత ఉందన్నమాట. అలాగే బ్లాక్ గ్రేప్స్, ఆప్రికాట్స్, వైట్ గ్రేప్స్, అవకాడోస్, ఇదేమో డ్రై ఆప్రికాట్ అన్నమాట. అది ఇవేంటి ఫిగ్ అది ఫిగ్ ఒకటి. అలాగే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే మంచిది కాబట్టి ఇది ఒక చిన్న మొక్క. ఈ చిన్న మొక్క కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. అలాగే ఎవరికైనా ఫుడ్ ఇస్తుంటే ప్యాక్ చేయడానికి కావాలి కదా, అందుకని చెప్పేసి ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సెలరీస్ అని చెప్పాను కదండి, జ్యూస్ తాగితే చాలా మంచిది కదా, అవి తీసుకొచ్చాము. ఇవి తర్వాత క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఇంకా బయటకు వెళ్ళే పని అయితే ఉంది కదా. రైస్ వచ్చేసి 5 kgs అన్నమాట. ఆఫర్ పెట్టాడని చెప్పి తీసుకొచ్చేసాము. షాపింగ్ అయితే ఇదేనండి. ఈ సాటర్డే షాపింగ్ వచ్చేసి ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్లేస్కి వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి. ఈ పాడైపోతాయని చెప్పేసి సర్దేద్దామని చెప్పి తీసుకొచ్చాము. ముందు ఇక్కడ చక్క పెట్టేసన్నమాట. ఒక 5 minutes రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. బయటికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్దామని చెప్పేసి అక్కడ కొన్ని ఉన్నాయి తీసుకోవాల్సినవి. సో అక్కడికి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏం లేవు, ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళి అవి తీసుకుందాము. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చామండి. ఇక్కడ కార్డ్స్ కానీ అలాంటివి ఏమి తీసుకోమాట, క్యాషే కావాలి. మా వారైతే డబ్బులని లెక్క పెడుతున్నారు, రెడీ పెట్టుకోవాలి కదా, అక్కడ అంతా చేంజే కావాలి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ బల్క్లోనే కొనుక్కోవాలన్నమాట. అంటే అట్టపెట్టెల్లో పెద్దగా కొనుక్కోవాలి. లూజ్ అయితే మనకి ఏం దొరకవు. ఒకసారి మనం వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. వెళ్ళిన తర్వాత ఎక్కువ వీడియో అయితే తీయలేను, ఆల్రెడీ లెంతీ అయిపోతుంది కదా వీడియో వచ్చేసి. ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇంకా డీటెయిల్గా అయితే చెప్తాను. ఇప్పుడు కొనుక్కొని వచ్చేద్దాము. సార్ వెళ్దామా? ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాం కదండి. ఇక్కడ అన్నీ కూడా బల్క్లో దొరుకుతాయి అన్నమాట. అంటే ఏవి కూడా లూజ్ అమ్మరు, అన్నీ కూడా డబ్బాలతో పాటు కొనుక్కోవాలి. ఇంకా ముందు వచ్చాం కాబట్టి ఒక కొబ్బరి బొండం నీళ్ళైతే తాగేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ ఒక కొబ్బరి బొండం కాస్ట్ వచ్చేసి 5 dirhams అండి. మొత్తం అట్టపెట్టలో 6 ఉంటాయి మాట. 6 కొబ్బరి బొండాలు కలిపి మనకి 25 dirhams అయితే ఇస్తానన్నారు. అలా ఇద్దరం చెరొక కొబ్బరి బొండం అయితే తాగేసాము. మెయిన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కర్బూజాలు, పుచ్చకాయలు, అలాగే ఆరెంజెస్ ఇలా ఎక్కువ పడతాయి కదండి. ఇవి హైపర్ మార్కెట్ లో, సూపర్ మార్కెట్ లో కొనాలంటే బాగా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి బల్క్ లో కొనుక్కున్నాం అనుకోండి, తక్కువ కాస్ట్ కి అయితే వస్తాయి. అలాగే ఆరెంజెస్ అండి, ఇంత పెద్ద అట్టపెట్టి కనిపిస్తుంది కదా ఆరెంజెస్, ఇవి చక్కగా మనం టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు. మొత్తం ఈ అట్టపెట్టిలో 74 pieces అయితే ఉంటాయంట. మనకి 74 pieces కలిపి 25 dirhams కి అయితే ఇచ్చారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 600కి 7 డజన్లు వచ్చినాయి. ఇంకా ఫ్రూట్స్ మార్కెట్కి వచ్చిన పని అయితే అయిపోయిందన్నమాట. 3 items తీసుకున్నాము. ఒకటేమో వాటర్ మిలన్, ఇంకోటి స్వీట్ మిలన్, ఇంకోటి వచ్చేసి ఆరెంజెస్ బాక్స్ మాట. సో ఇక్కడైతే కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి ఇవి. అదే మార్కెట్లో, హైపర్ మార్కెట్లో కొనాలంటే హై కాస్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట సరదాగా. అమ్మాయి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంక ఈవినింగ్ వచ్చేసి కోకోనట్ వాటర్ తాగాం కదండి, అందుకని గ్రీన్ టీ అయితే ఏం తాగట్లేదు. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ 2 పెసరట్లు తిన్నాం కదండి, అదే ఇప్పుడు వరకు ఆకలి లేకుండా ఉంది. ఇంకా డిన్నర్లోకి అయితే ఇది కంప్లీట్ చేసేస్తున్నానండి, వాటర్ మిలన్. ఇంక ఈరోజు ఓన్లీ పెసరట్టు అలాగే ఈ వాటర్ మిలన్తో మా డే మొత్తం కూడా ఫినిష్ అయిపోయిందన్నమాట. ఇంకా చూసారు కదండి, ఇదే ఈరోజు వీడియో అయితే. ఈరోజు వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకుంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.